హాయ్ అండి. ఈరోజు మార్నింగే లేచాము పొద్దున్నే. ఇవాళ సండే కదా, చుట్టూ ఊడ్చేసుకొని ముగ్గులు అన్నీ పెట్టేసుకొని ఇల్లు శుభ్రం చేసుకొని మొహాలు కడుక్కున్నాము. టీ పెట్టుకొని తాగేసాము నేను నా బిడ్డ. తర్వాత టిఫిన్ ప్రిపేర్ చేద్దామన్నట్టు కూరగాయలన్నీ బయటకు తెచ్చుకొని అంతా చేసుకుంటున్నాం. మా పాప ఏమో దోసకాయ ముల్లంగి చెక్కు తీసిస్తుందన్నమాట, నాకు హెల్ప్ చేస్తుంది. నేనేమో తరగడానికి ఇంకా ప్రిపేర్ చేసుకుంటున్నా, కత్తి పీట అన్నీ. అయితే ఈలోగా ఆమె చెక్కు అంతా తీస్తుందన్నమాట. మెల్లిగా నేను కూడా కట్ చేస్తున్నాను అన్నమాట. అయితే మాకు లోగిడి ఎక్కువ ఉండేదాన, పొద్దున్నే వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. అందుకని ప్రశాంతంగా కూర్చొని ఇద్దరము మాట్లాడుకుంటా కూరగాయలన్నీ కట్ చేసుకుంటున్నాము. అయితే ఈ మధ్యకాలంలో వర్షాలు సరిగా పడక కూరగాయలన్నీ బాగా రేటు ఉన్నాయన్నమాట. ఎంత రేటు ఉన్నా తినక తప్పదు కదండి. ఈరోజు మా ఇంట్లో సాంబారు ఇడ్లీ అన్నమాట. సాంబార్లోకి ఇవన్నీ కూరగాయలన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ముల్లంగి, దోసకాయ, టమోటా, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ కట్ చేస్తున్నాను అన్నమాట. టమాటాలు ఏమో విపరీతంగా రేటు ఉన్నాయండి. ఎంత కుళ్ళిపోయిన టమాటా కూడా కిలో 60 రూపాయల లెక్క అమ్ముతున్నారు. కానీ వర్షాలు పడలేదు, పైర్లు రావట్లేదు. ఇంకా ఏం చేస్తాం, తప్పదు కదా, కొనాల్సిందే. కొంచెం ఇప్పుడిప్పుడే వర్షాలు వస్తున్నాయి, కొంచెం రేట్లు కూడా తగ్గుతాయిలేండి ఉండే కొద్దీ. ఆడవాళ్ళకేమో పొద్దున్నే లేస్తానే ఈ పనులన్నీ తప్పవు ఎవరికైనా. ఇంకా ఈరోజు సండే కాబట్టి కొంచెం లీజర్గా ఉన్నాము. ఇంకా మామూలుగా వర్కింగ్ రోజు అయితే కన్నా పొద్దున్నే లేవాలి, హడావిడిగా ఉంటుంటాయి అన్నమాట ఆడవాళ్ళందరికీ. బాక్సులు కట్టాలి కదండి, ఆఫీసులకు పోయేటోళ్ళకు, కాలేజీకి పోయేటోళ్ళకు, స్కూళ్ళకు పోయేటోళ్ళకు చేయాలి కాబట్టి పొద్దున్నే లేవాల్సి వస్తుంది, అన్నీ చేయాల్సి వస్తుంది అన్నమాట. చల్లటి వాతావరణంలో కూర్చొని మా అమ్మాయి నేను ముచ్చట్లు పెట్టుకుంటా కూరగాయలన్నీ కట్ చేసుకుంటూ ఉన్నాము. మా ఇంట్లో పెద్ద మామిడి చెట్టు ఉంది. మామిడి చెట్టు మీద పిట్టలన్నీ ఉన్నాయి. అవి ఆహ్లాదంగా పిచ్చుకలన్నీ సౌండ్ చేస్తూ ఉంటే ఎంతో ఇదిగా ఉంటుందన్నమాట. తెల్లవారుజామున 4 గంటలకే మమ్మల్ని అలారం లేకుండా అవి నిద్ర లేపేస్తాయి అన్నమాట. అవి పిచ్చిపిచ్చా అనుకుంటూ లేపేస్తాయి. ఆ సౌండ్స్ వింటా అంటే ఎంతో బాగుంటుంది పొద్దున్నే. మాకైతే ఎంతో ఇష్టం అండి ఆ సౌండ్స్. పిచ్చుకలన్నీ చాలా గూళ్ళు పెట్టాయి. చాలా నివాసం ఉంటున్నాయి అన్నమాట చెట్టు మీద. అవి మా మధ్యనే తిరుగుతూ ఆడుకుంటూ ఉంటాయి. చూసారా, కొత్తిమీర కట్ట వడిలిపోయినట్టుంది. ఇది కూడా 10 రూపీస్ అన్నమాట కట్ట. టమోటాలు ఇవన్నీ కూరగాయలు అన్నీ చాలా రేటు ఉన్నాయి. ఏదైనా తప్పదు కదండి. మా ఛానల్కు లైక్ కొట్టండి.